దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథం నుండి 113వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నిధింపబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, 113వ కీర్తన 2వ చరణంలో తెలియజేస్తున్న రీతిని బట్టి ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. దేవుని బిడ్డలను గమనించండి. ఎల్లకాలము అనగా తరాలు మారిన, యుగాలు మారిన, ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన నామము స్తుతినొందదగినది. 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది గనుక మరి ఆయన మనం ఎంతగానో ఘనపరిచి స్తుతించి మహిమపరిచే రీతిగా ఉండాలని ఇక్కడ 113వ కీర్తనలో కూడా మొదటి వచనాల్లో కూడా కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 113వ కీర్తనలో దరిద్రుల్ని లేవనెత్తేవాడు. ఏమంటే దేవుడు దీనిని దరిద్రుల్ని ఏమంటే దీనహీన స్థితిలో ఉన్నటువంటి వారి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడని, ఆయన కృపా కనికరములు వారిని లేవనెత్తి నీచ స్థితి నుండి ఉచ్చస్థితికి ఏమంటే దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి చేర్చునని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అటు దేవుని స్తుతించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దరిద్రుల బాగోగుల ఎడల శ్రద్ధ గల దేవుడు స్తుతినొందదగిన వాడని, దీనుల్ని కటాక్షించే దేవుడని, సన్నుతింపదగిన వాడని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు ఏమంటే హల్లెలూయా కీర్తనలుగా పేరుగాంచినవి, అనగా స్తుతించే కీర్తనలుగా. ఇవి యూదుల ఆరాధనలో, ముఖ్యంగా యాత్రలో, ఏమంటే పస్కా వారముల పండగ మరియు పర్ణశాలల పండగలో ఎంతగానో విరివిగా వాడబడినటువంటి కీర్తనలండి. పస్కా పండుగలు జరిగినప్పుడు పస్కా విందునకు ముందు 113వ కీర్తన, 114వ కీర్తన, 115వ కీర్తన, ఏమంటే 118 వరకు కూడా ఈ కీర్తనలో పాడేవారంటండి. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల్లో, మార్కు సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 26 వచనాల్లో కూడా ఈ కీర్తన యెహోవాను స్తుతించడానికి ఉద్దేశించిన కీర్తనగా కనబడుతుందండి. దేవుని బిడ్డలను మనం చూసినట్లయితే ఇక్కడ 113వ కీర్తన మొదటి 3 వచనాల్లో తెలియజేస్తున్న మాటలో ఈ వచనంలో ప్రధానంగా మనకు కనబడుచున్న పదము యెహోవాను స్తుతించుడి. దైవనామ స్తుతి అనున్నది ఆరాధనలో ముఖ్య భాగము, ప్రాముఖ్య భాగం. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అని ఈ మొదటి వచనంలోనే స్తుతించుడి అనే పదం 3 పర్యాయాలు వాడబడ్డాయండి. ఇక్కడ ఏమంటే 3 పర్యాయాలు వాడబడ్డాయి, ఇక్కడ కనబడతా ఉన్నాయి. యెహోవా సేవకులు ఆయన స్తుతించాలి, ఎల్లకాలం యెహోవా నామమును సన్నుతింపబడునుగా అని చెప్తా ఉన్నాడండి. ఎంతవరకు అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినదని కీర్తనాకారుడు తెలియజేయటంలో దైవనామమును సదాకాలం స్తుతింపవలసిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 113వ కీర్తన 4-5 వచనాల స్తుతికి పాత్రుడైన దేవుని ఔన్నత్యాన్ని అంటే గొప్పతనాన్ని, దేవుడు మహోన్నతుడు, మహిమ గలవాడు, ఉన్నత స్థలం పైన ఆసీనుడైన వాడు, భూమి ఆకాశాలని వంగి చూడని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇట్టి ఔన్నత్యం గల దేవుని స్తుతించవలసి ఉన్నదండి. 113వ కీర్తన 7 నుంచి 9 చూస్తే దీనుల్ని హెచ్చించే దేవుడు, దీనుల్ని దరిద్రులని ఏమంటే సంతానహీనుల్ని లేవనెత్తే దేవుడు, నిజంగా స్తుతినొందదగిన వాడు దేవుడు, బేదల పక్షంగా ఉన్నవాడు, అనగద్రొక్కబడిన ఏమంటే దీనహీన
పీడిత ప్రజల్ని లేవనెత్తేవాడండి. ఆయన నేల నుండి దరిద్రుల్ని లేవనెత్తేవాడు ఆయన. 8వ వచనంలో మనం చూసినట్లయితే 113:8 అంటా ఉన్నాడు, ఆయన నేల నుండి దరిద్రులని లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బేదల్ని పైకెత్తువాడు ఆయన. ఏమండి, దేవుని బిడ్డలారా గమనించండి, సామాజిక వ్యవస్థల్లోని లోపాల వలన కొందరు ధనవంతులై పైకి ఏమంటే ఎగబాగుతుంటే మరికొందరు ఎక్కువ మంది నేలను హత్తుకొనవలసి వస్తుందండి. అవినీతి, అక్రమము, దౌర్జన్యం చేయువారు సింహాసనంలో అధిష్ఠించుతూ ఉన్నారండి. నీతి న్యాయముల కొరకు పరితపించేవారు దరిద్రులుగా మారిపోతూ ఉన్నారు. ఆర్థిక దోపిడికి గురై మరింత దరిద్రులు అవుతూ ఉన్నారు. ఇట్టివారి ఎడల దేవుడు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేల నుండి దరిద్రుల్ని లేవనెత్తి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టును అని 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు సువార్త ఈ గొప్ప కార్యమును సఫలం చేయగల శక్తి గలదే. పేదలకి, దీనులకి, దరిద్రులకి సువార్త ప్రకటించుటకు దేవుడు క్రీస్తు రూపమున భూమికి అరుదించాడండి ఆయన. లూకాసు వార్త 4:16-18 వచనాల్లో దేవుడు సామాజిక వ్యవస్థల్ని, అంతస్తుల్ని మార్చివేస్తాడు. ధనికులే ప్రధానులుగా ఉండుట లోక ధర్మము కానీ దేవుడు దరిద్రుల్ని పెంట కుప్ప మీద నుండి బేదల్ని లేవనెత్తువాడు. ఏమండి, బేదల్ని లేవనెత్తి హెచ్చించి ప్రధానులతో సమాన స్థాయికి చేర్చి వారితో సమానులుగా కూర్చుండబెట్టేవాడు. పట్టణాల్లో పేదలు, దరిద్రులు, పెంట కుప్పలపై ధనవంతులు పారబోసి పాచిపోయినటువంటి కూడు కొరకు కునికిపాట్లు పడుచు ఆకలితో పోరాటం ఉంటున్నటువంటి వారు పెంట కుప్పల్లో చెత్త కుండీల్లో దొరికే ఆహారంతో తమ మాడిపోయినటువంటి కడుపుల్ని కాస్త చల్లార్చుకుంటూ ఉన్నారు. జీవోత్సవాలుగా బ్రతుకు నీడిస్తూ ఉన్నారు. అట్టి వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే ఎస్. మానవులు సాటి సమాజం అయిన వారు, ఇరుగు పొరుగువారు తన మతం వెలివేసిన ఈ దీన దరిద్రులను దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడండి. అవును, తప్పక ప్రేమించేవాడు ఆయన. ప్రేమించటం మాత్రమే కాదండి, వారిని లేవనెత్తేవాడు, హెచ్చించేవాడు, ప్రధానులతో సమాన స్థాయికి తీసుకెళ్ళేవాడండి మన దేవుడు. సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేసేవాడు ఆయన. 113:9 చెప్తా ఉన్నాడు. సంతులేనిది సమాజంలో గొడ్రాలుగా అవమానములు పొందుతూ ఉంది. సమాజ అణచివేతలకి గురై బానిసగా వెతలు అనుభవిస్తుంది. హిందూ యుధ సమాజం లాంటి పురుషాధిక్య మత సమాజంలో సంతానం లేని స్త్రీకి గౌరవ మర్యాదలు ఉండవండి. ఆమెను ఎంతగానో అశుభంగా, అపశకునంగా భావిస్తారు. ఎలాంటి పుణ్యకార్యాల్లో, వివాహము, ఉత్సవాల మొదలగు వాటిలో పాలు పంపులు ఉండవండి. అలాంటి సంతులేని దాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమెను కుమారుల సంతోషం గల తల్లిగా దీవిస్తాడని చెప్తున్నాడండి. నా తల్లిదండ్రులు వివాహానంతరము ఎంతోమంది బిడ్డలో దేవుని బిడ్డలరా కొంతమంది వివాహాలు అయ్యేటప్పటికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి బిడ్డల్ని పెంచి పోషించిన తర్వాత ఆ బిడ్డలో ప్రయోజకులైతే ఎంత సంతోషపడతారండి. ఎంత సంతోషపడతారండి. కొంతమందికి వివాహాలు అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉంటా ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని దేవుడు ఎంతగానో హెచ్చించి బలపరిచినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఇంకా చూస్తే కనుక మన ముందుకెళ్తే దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానాల్ని నెరవేర్చి అద్భుతమైనటువంటి రీతిలో అందరినీ కూడా గొడ్రాల్ని సంతులేని దాన్ని సంతానం కలిగిన దానిగా, లేని హీనదేన స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన స్థితిలో ఉండేవారిగా చేసినటువంటి దేవాతి దేవుణ్ణి మహింపరుస్తూ ఘనపరుస్తూ దేవుడు చేసే మేలును బట్టి ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ మహింపరిచే రీతిగా ఉండాలని ప్రభు నామములో తెలియజేస్తూ మాటల్ని
ముగిస్తా ఉన్న దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరికి తోడయుండి కాపాడి బలపరిచి నడిపించునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.